మోకాళ్ల నొప్పులు, గ్యాస్, గట్ హెల్త్ వంటి సర్వ రోగాలకు నివారణి అరుణ యోగా ఆముదం. సరే, అందులో కొంతమంది మిత్రులు ఉండొచ్చు, కొంతమంది ఉన్నవాళ్ళు ఉన్నారు, వెళ్ళిపోయిన వాళ్ళు. ఇవన్నీ చూసిన తర్వాత ఇంత పెద్ద ప్రోగ్రామ్స్ చేస్తున్నాం. ఓ పక్క అలా చేస్తున్నప్పుడే అచ్యుత్ నాకు మంచి స్నేహితుడు. అతనికి ఓన్గా ప్రొడక్షన్స్ చేసేవాడు, ఓన్ కంపెనీ ఉంది. నాకు నా ఓన్గా నా ప్రొడక్షన్స్ నాకు కలిసి చేద్దామనే ఉద్దేశంతో మీ ఇద్దరు కలిసాం. ఫ్రెండ్స్ ఫిల్మ్స్ అని, స్నేహితుల సినిమాలు ఓకే అని పెట్టాం. పెట్టి నాగేశ్వరరావు ఏదో ఫంక్షన్లో అనౌన్స్ చేస్తే నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ నాగేశ్వరరావు 7 o'clock అలా వాకింగ్ కూడా అయిపోతుంది. ఆ వాకింగ్ అయ్యి వచ్చి ఆయన లాంచ్లో కూర్చునే టైంకి నేను అచ్యుత్ వెళ్ళాం. నేనే తీసుకెళ్ళా. సార్ ఇలా అనుకుంటున్నాను, మీరా అన్నాడు ఆయన. అవును సార్, నాకు కంపెనీ ఉంది సార్, నేను పలానా చేస్తున్నా, ఆయన కంపెనీ ఉన్నా. నాకు ఆలోచన లేదు, ఏదో మాటల్లో అన్నాను. నేను మూకీ నుంచి వచ్చినవాడిని, పద్యనాటకం నుంచి వచ్చినవాడిని. ఈ ప్రక్రియ నేను బతుకుండగానే టెలివిజన్ అనే ప్రక్రియ వచ్చింది. సో ఇందులో కూడా నేను ఉండాలనే ఆలోచనతో నేను అన్నాను. ఓకే, బట్ ఈరోజు చెప్తున్నా, ఒకవేళ వస్తే మీ కంపెనీకి వస్తా. ఏంటి మీ సినిమా పేరేంటన్నా? స్నేహితుల సినిమాలు సార్, ఫ్రెండ్స్ ఫిలిమ్స్, చాలా బాగున్నాయి చేయండి. ఆ తర్వాత అశోక్ కుమార్ గారు ఇంకొక ఆయన కలిశారు. కలిసి అలా అంటే అలా ఉన్నప్పటికీ ఇంత జర్నీ ఉన్నా, ఇన్ని ఉన్నా, అంత పేరున్నా, ఆ రోజు నేను చంద్రబాబు గారు సీఎంగా ఉండి 9 మంది మంత్రులు మేము పిలవకుండా మా ముహూర్తానికి వచ్చారు. అంటే బాబు గారు వస్తున్నారని. అంత పెద్ద స్థాయి నుంచి ప్రతి ఛానల్లోనూ ఆ తర్వాత అచ్యుత్ చనిపోవడం మీకు అందరికీ తెలుసున్నదే, అది నష్టపోయాం. నేను ఆ నష్టాల్లో కూరుకుపోయి ఉన్నానని నాగేశ్వరరావు గారు నాకు ఫోన్ చేసి, నా జీవితంలో ఇందులో ఈ ప్రక్రియలో ఉండాలనుకున్నా, టెలివిజన్లో నాకు సాటిస్ఫాక్షన్ లేదు. ఎందుకంటే తీసుకొచ్చింది నువ్వు, నీ ప్రాణమిత్రుడు చచ్చిపోయాడు, నువ్వు నష్టపోయావని నాకు తెలుసు. నష్టం ఏ విధంగానే రాని, బట్ నీ దగ్గర డబ్బుంటే తీయడానికి ఇంకో సీరియల్ కోసం చేస్తాడు ఆయన. ఫోన్ చేసి పిలిచి, అందుకే అక్కినేని నాగేశ్వరరావు గారు నా పాలిట దేవుడు. ఆయన నిష్కర్షగా మాట్లాడినప్పుడు ఎవరికైనా నొప్పించవచ్చు, అతన్ని ఎవరైనా తిట్టుకోవచ్చు, స్వలాభం ఇంకోటి అనుకోవచ్చు, ఏమైనా అనుకోవచ్చు. బట్ నన్ను ఈ జీవితం మళ్ళీ ఇలా నిలబడటానికి కారణమైనటువంటి వ్యక్తి అక్కినేని నాగేశ్వరరావు. అలాగా సీరియల్స్ చేసి ఎన్ని చేసిన ఆ సీరియల్ కూడా నాకు ఛానల్ ఎగ్గొట్టింది. ఎగ్గొట్టడం కాదు, వాళ్ళు సెటిల్ చేశారు. వాళ్ళ లెక్క వాళ్ళే. మనం వెళ్ళి మళ్ళీ వాష్రూమ్కి వెళ్ళి కళ్ళు తుడుచుకొని, ఏడ్చి, ముక్కు చేదుకొని, నవ్వుని పులుముకొని వచ్చి సంతకాలు పెట్టి ఇచ్చేసాం. ఎందుకు ఇలా జరుగుతుంది సార్? ప్రతి ఛానల్ అంటే ఏంటి నీ కారణం? నీ వెనక నీకు పోరాటం చేయటానికి నీకు శక్తి లేదు, ఉండదు న్యాచురల్గా. నా ఉన్న వయసుకి, నా బాధ్యతలకి నాకు నువ్వు ఒక్కడివే, నీ వెనకాల బలం లేదు, జనం లేరు. సో నువ్వు అలాంటి దెబ్బలు తింటావు. అలా కూర్చొని ఏంటి మరి, ఎలా నా శక్తిని పెంచుకోవటం ఎలా? నువ్వు ఎందువల్ల దెబ్బలు తింటున్నావు? వెనక జనం లేకపోవడం వల్ల, బలం లేకపోవటం వల్ల, ఐశ్వర్యం లేకపోవటం వల్ల. సార్ నీ ఐశ్వర్యం ఏంటి? నేను అనుకున్నది జనం. ఆ రోజు మొదలైంది. అప్పటి నుంచి అంటే ఆల్రెడీ ఉంది. ఎక్కడైనా ఈ సినిమా ఇండస్ట్రీలో కానీ మన ఇండస్ట్రీలో ఎక్కడైనా సరే, ఒక పెళ్ళి జరిగినా, ఒక చావు జరిగినా ఫస్ట్ 10 ఫోన్లు వెళ్తే ఒక ఫోన్ నాకు వస్తుంది సార్. కరెక్ట్ సార్. ఆ చావు దగ్గర నేను ఉండి, వాళ్ళకి చచ్చిపోయిన తర్వాత ఆ వ్యక్తి నాకేం చేయడు కదా, వెళ్ళిపోయాడు కదా, వాళ్ళ ఫ్యామిలీ అసలు దీనికి సంబంధమే ఉండరు. అయినా అవన్నీ చేసి అలా చేసేవాడు. అంటే చెయ్యాలి, సర్వీస్ చేయాలనే తపన ఏదో ఉండేది. మరి దాన్ని ఏమంటారు? ఏదైతే లేకుండా పోయిందో పక్కన వాళ్ళకి అది మీరయ్యారు. ఎస్, అయ్యి ఈ రోజున నాకు, నా ఫ్యామిలీ లక్షల్లో, కోట్లలో, ప్రపంచం అంతా ఉన్నారు. మనం సైతం ఎక్కడున్నా కానీ డబ్బు లేకపోవచ్చు, నాకు ఈరోజు డబ్బులే ఉన్నాయి. ఎందుకంటే మనం సైతం అనేది ఎవ్రీ మంత్ 0 బ్యాలెన్స్. ఇప్పుడు మీరు వచ్చేటప్పుడు కూడా ఒక అసిస్టెంట్ డైరెక్టరు కమ్ రైటరు, అతను వాళ్ళ పిల్లలకి స్కూల్ ఫీజులు కావాలని ఫోన్ వస్తే ఫోన్ మాట్లాడుతున్నా, ఈ లోపల మీ సుధా ఫోన్ చేశాడు, సార్ ఫీజు కట్టాలి అంటే నా దగ్గర ప్రస్తుతం లేదు, మరి నేను ప్రయత్నం చేస్తాను, పిల్లలు స్కూల్ అంటున్నావు కాబట్టి అని నేను పర్టికులర్స్ నేను తీసుకుంటాను, మాట్లాడచ్చు. అంటే 24 hours నేను అదే పని మీద ఉంటాను. నాకు ఒక క్వశ్చన్ సార్, సారీ టు 24 hours అదే పని మీద ఉంటున్నారు.
అయితే అయిపోయింది 43 సంవత్సరాలు అయిపోయింది, మీరు సంపాదించేశారు, మీ కెరీర్ ఇప్పుడు ఏమన్నా క్యారెక్టర్స్ వస్తే చేస్తున్నారు, అంతా ఓకే. అంతే. కాకపోతే మీకు జీవితం ఉంది కదా, Hmm. అంటే మీకు కుటుంబం ఉంది, కష్టం చేయగల శక్తి ఒంట్లో ఉంది, మీకోసం మీరెందుకు సమయాన్ని కేటాయించుకోవట్లేదు? నా కోసం నేను చేస్తాను. నేను ఇప్పుడు మనం సైతం చేసే ప్రయత్నం మొత్తం కూడా నా ప్రొఫెషన్కి అడ్డు కాదు. నా ప్రొఫెషన్లో ఉంటూ కూడా నేను మొబైల్లో మేనేజ్ చేయగలను. అడ్డం అవుతుంది కదా. అవ్వదు, ఎట్టి పరిస్థితులు అవ్వదు. అడ్డం కాకపోతే ఆ. అడ్డం కాకపోతే కాదంబరి కిరణ్కి ఈరోజు నిజంగా రావాల్సిన అవకాశాలు వచ్చుండే కదా. అట్లేం లేదు. నేను ఇప్పటికీ ఇంకా మనం- ఓపెన్గా అడుగుతాను, అంటే నేను ఇంకా ఇంకా ఓపెన్గా అడుగుతాను. తప్పలేదు. ఒక మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ చేయాల్సిన పని, ఒక ఇండస్ట్రీ పెద్ద చేయాల్సిన పని, ఇండస్ట్రీలో మా కుటుంబాలే పెద్దవి అనుకొని వాళ్ళు చేయాల్సిన పని, కాదంబరి కిరణ్ ఒక్కడే ఎందుకు అతనికి అంత గర్వం, అంత ఇది అతను ఒక్కడే ఎందుకు చేయాలి, అతన్ని మనం ఎందుకు సపోర్ట్ చేయాలనుకునే వాళ్ళు లేరా ఇండస్ట్రీలో? ఉంటే అది వాళ్ళ దురదృష్టం. ఎందుకంటే వాళ్ళ పని నేను చేస్తున్నాను అనుకోవట్లా. నా ధర్మం, నా ఇండస్ట్రీలో నా తల్లికి పుట్టిన ఇంకో బిడ్డ అక్కడ కష్టంలో ఉన్నాడు, నాకు లేదు. మరి లేదు ఐశ్వర్యం ఏం చేస్తావు? భగవంతుడు 2 అరచేతులు ఇవ్వాలా? రోడ్డు మీద నిలబడితే వస్తాయి, డబ్బు అడుక్కుని తెస్తా. పేదవాడిని మాత్రం ఆనందంగా పంపుతా అంతే. అడుక్కుని నేను ఇప్పటివరకు అలా చేసా, అలాగే చేస్తా. దీని గురించి ఎవరైనా ఏమని అనుకోని, వాడికి ఎందుకు పేరు వస్తుందంటే మీ కర్మ. కానీ మన చలనచిత్ర పరిశ్రమలో, క్షమించు, మన పరిశ్రమలో చేసేవాడు చేస్తూనే ఉంటాడు సార్, చేస్తూనే ఉంటాడు. అయితే నేను అన్ని దాటుకొని వచ్చి అది కరెక్ట్ వెళ్ళిపోయాను. చెయ్యొచ్చు, చెయ్యని వాళ్ళు కూడా ఉన్నారు, నేను కాదనను. ఈ తరమే కాకుండా వచ్చే 100 తరాలకి సరిపడని ఆస్తి సంపాదించుకునే వ్యక్తులు కూడా ఉండొచ్చు. వాళ్ళ పరిధిలో వాళ్ళు చేసుకుంటారు, నాకు అవసరం లేదు. నా బాధ్యత ఏంటంటే నా కంటి ఎదురుకుండా ఒక కష్టం ఉంది, అది తీర్చడానికి కనీసం నా ప్రయత్నం చేయకపోతే నేను బతికాను అవసరం. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్.